శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం ప్రియులారా. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. సోదరము సోదరులారా, glory, glory. My brothers, sisters, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని గణపరచుదాం. ఎన్ని బాధలు నేను ఏ బంధువయ్యా, ఎంత కష్టం వచ్చినా నీ తోడుపైనా. ఎన్ని బాధలు నేను ఏ బంధువయ్యా, ఎంత కష్టం వచ్చినా నీ తోడుపైనా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం. Glory, glory, praise. Thank you, Jesus. బతుకునా పగిలినా, కడలి పాలైనా, అలలు మధ్య వేసినా, ఆశలు అడుగంటినా. బతుకునా పగిలినా, కడలి పాలైనా, అలలు మధ్య వేసినా, ఆశలు అడుగంటినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం సాయంకాల సమయంలో ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న మీరు, ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రజలు, దేవుడికి మేలు, ప్రజలకి మేలుకరంగాను
దేవుడికి మహిమకరంగానో ఈ ప్రార్థన కూడిక జరగాలని ప్రతి ఒక్కరిని కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, దిక్కులు చూడకుండా పాట పాడుతుండగా ఆయన భయంపరచు వరకు మనం ఉందా ప్రియులరా. హల్లెలూయా. నా కన్నుల ఎమ్మడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, నా కన్నుల ఎమ్మడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, సిరినవ్వుతో నింపిన యేసయ్యా, సిరినవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల ఎమ్మడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, నా కన్నుల ఎమ్మడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, సిరినవ్వుతో నింపిన యేసయ్యా, సిరినవ్వుతో నింపిన యేసయ్యా. Thank you, Jesus. చదవాలి గట్టిగా. పవమానాలలో ఆశీర్వాదము నిందలన్నీయు దీవెనలుగా మార్చు. పవమానాలలో ఆశీర్వాదము నిందలన్నీయు దీవెనలుగా మార్చు. వేదవేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, వేదవేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, సిరినవ్వుతో నింపిన యేసయ్యా, సిరినవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల ఎమ్మడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, నా కన్నుల ఎమ్మడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక. స్తోత్రం, స్తోత్రం, glory. మహిమపరచుదాం, ఘనపరచుదాం. సంతృప్తి లేని నా జీవితము సంతృప్తి లేచి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితము సంతృప్తి లేచి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని స్తోత్రముగా మార్చి, నా మురికి జీవితాన్ని స్తోత్రముగా మార్చి, సిరినవ్వుతో నింపిన యేసయ్యా, సిరినవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల ఎమ్మడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, నా కన్నుల ఎమ్మడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, సిరినవ్వుతో నింపిన యేసయ్యా, సిరినవ్వుతో నింపిన యేసయ్యా. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించేటప్పుడంట ఆత్మతోనూ సత్యంతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఈ శుక్రవారము సాయంకాల సమయంలో నీ పాద సన్నిధిలోకి వచ్చి అయా నిన్ను మహిమపరచటానికి ఇటు వాతావరణాన్ని, మంచి సమయాన్ని మాకిచ్చినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో నీ మందిరములోకి అడుగు పెట్టి నిన్ను ఘనపరుచుతున్న నీ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, ఎందరైతే ఈ లైవ్ ప్రోగ్రాంలో చూస్తున్నారో, ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారో అయా, వారి యొక్క ప్రాంతాల నుంచి, గ్రామముల నుంచి, రాష్ట్రముల నుంచి, దేశముల నుంచి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భూమి మీద ప్రతి కుటుంబానికి నెమ్మదిను దయచేయండి, సమాధానం దయచేయండి, నీ కాపుదల దయచేయండి, స్వస్థతను దయచేయండి, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతవరకు పాటల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, ఆరాధన ద్వారాగా నేను మహిమపరచును ప్రభువా. తండ్రి నాయన, ఇలువైన నీ వాక్యములోకి మేము వెళ్తుండగా మా అందరికీ కావలసిన మాటలు అయా మీరు అందించువని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి నాయన, ఇటు యొక్క సమయంలో నీ దాసుడు స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరం ద్వారా మాట్లాడి మహిమ పొందుతారని యేసునామం పేరిట ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథంలోకి వెళ్దాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీయండి ప్రియులారా. మనం ఎన్నో సార్లు దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నాం, వింటున్నాం. కాబట్టి ఇటు యొక్క సమయంలో కీర్తన గ్రంథము 103 కీర్తన మొదటి వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుము. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన గ్రంథము నుంచి దేవుడు మనతో సూటుగా, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యమును మనం జాగ్రత్తగా మనం వింటే, వాక్యం మీద మనం మనసు పెడితే ప్రియులరా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీ పిల్లలతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీ జీవితంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియులారా. మనం ఎన్నోసార్లు ఈ కీర్తన గ్రంథాన్ని మనం చదువుకున్నాం. ఈ కీర్తన గ్రంథములో ఎక్కువగా మనకు కనపడుతున్న వ్యక్తి ఎవరై అంటే భక్తుడైన దావీదు గారు ప్రియులారా. బాగా వినాలి ప్రియులారా. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న మీరు కూడా జాగ్రత్తగా వాక్యం వింటే ప్రియులారా, ప్రభు ఈ రోజు నిన్ను దర్శించబోతున్నాడు ఈ వాక్యం ద్వారా. అలే దావీదు గారు దేవుడికి భక్తుడు, దేవుడి యందున విశ్వాసం ఉంచిన వాడు, దేవుడి యందున నమ్మకంగా ఉన్నవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుడికి ప్రార్థించేవాడు. ఆయన ఎక్కువగా ఎవరినయ్యా ప్రేమిస్తుందంటే దేవుడిని ప్రేమించుతున్నటువంటి వ్యక్తి దావీదు గారు ప్రియులారా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టింది ఒకసారి, చేతులలో మాత్రమే ప్రియులారా. దావీదు గారు ఎవరినయ్యా ఎక్కువగా ప్రేమిస్తుందంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు. దావీదు గారు తన అందాన్ని ప్రేమించట్లేదు, తన డబ్బును ప్రేమించట్లేదు, తన యొక్క పలుకుబడిని ప్రేమించట్లేదు, తనకున్న హోదాని ప్రేమించట్లేదు. కానీ ఆయనని కలగజేసినటువంటి దేవుడు, ఆయనని సృష్టించినటువంటి దేవుడు, ఆయన నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి మాత్రము ఘనపరుచుతున్నాడు దావీదు గారు ప్రియులారా. మరి ఎందుకు దావీదు గారు నా ప్రాణమా యెహోవాను స్తుతించమని తన ప్రాణంతో ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఎప్పుడైనా అలా చెప్పుకోగలిగినవా? దావీదు గారు అంటారుగా, ఓ ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను సన్నతించుము. అంతరంగంలో సమస్తం అంటే ప్రతి అవయము కూడా దేవుడికి ఉపయోగపడాలి. హల్లెలూయా.
ప్రతి ఒక్క అవయం కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు మనకి కాళ్ళు ఇచ్చింది దేవుడు మందిరానికి వెళ్ళాలని, చేతులు ఇచ్చింది దేవుడు సన్నిధిలో చప్పట్లు కొట్టాలని, చెవులున్నది దేవుడి యొక్క వాక్యాన్ని వినాలని, స్వరం ఉన్నది దేవుని నువ్వు స్తుతించాలని. ప్రతి అవయం కూడా ఎవరికి ఉపయోగపడాలంటే దేవుడికి ఉపయోగపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు చెప్తున్నాడు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును. కాబట్టి ఎంత ఆనందంతో, ఎంత సంతోషంతో, ఎంత దుఃఖంతో దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా ప్రియులారా? ఆయన జీవితం ఏంటి, అసలు ఎందుకు ఇంత ప్రార్థన ఆయన చేస్తున్నాడు? ఆయన చేసిన ఉపకారంలో దేని కూడా నువ్వు మరవద్దు అని ఎవరు చెప్పుకున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. తన ప్రాణంతో ఎందుకు చెప్పుకున్నాడంటే, తన మనసుతో ఎందుకు చెప్పుకున్నాడంటే, తన దేహంతో ఎందుకు చెప్పుకున్నాడంటే, ఒకప్పుడు దావీదు గారి యొక్క పరిస్థితి ఎంత దీన స్థితిలో ఉందో తెలుసా ప్రియులారా? దావీదు గారి యొక్క జీవితం, దావీదు గారి యొక్క లైఫ్ స్టైల్ ఎలాంటి పరిస్థితి అంటే ప్రేమైన సహోదరులారా, ఒక గొర్రెలు కాసేవాడండి. హల్లెలూయా. గొర్రెలు కాసేవాడు. అందరికంటే చిన్నవాడే, అందరికంటే చాలా తెలివి కలిగిన వాడే, చాలా అందగాడే, చాలా చక్కగా ఉన్నవాడే. కానీ అందరికన్నా ఎక్కువగా దావీదు గారు మనుషుల చేత తునీకరించబడ్డాడు. హల్లెలూయా. ఈ గొర్రెలు కాసే వ్యక్తి అని అందరూ చిన్న చూపు చూశారు. అందరూ దావీదు గారిని ఎగతాళి చేస్తున్నారు, దావీదు గారిని విమర్శ చూస్తున్నారు, దావీదు గారిని ఎగతాళి చేస్తున్నారు. ప్రియులారా, ఎందుకంటే ప్రేమి సోదరా, గొర్రెలు కాస్తున్నాడు. దావీదు గారిని చిన్న వయసులోనే ఆవిడ ప్రియులారా గొర్రెలు కాసుకుంటా, రెండోది ఏం చెప్తా సార్, దేవుణ్ణి స్తుతించుతున్నాడు. గొర్రెలు కాసుకుంటా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. గొర్రెలు కాసుకుంటా దేవుడిలో ఆనందం పొందుకుంటున్నాడు. చప్పట కొట్టండి ప్రియులారా. ఎవరి ప్రియులారా? దావీదు గారి యొక్క ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు. దావీదు గారి యొక్క బంధువులు ఎగతాళి చేశారు. దావీదు గారు ఉంటున్న ఊర్లో ఈడు బతికేంట్రా, ఈడు గొర్రెలు కాసుకునేవాడు, ఈడు జీవితం ఏంట్రా, గొర్రెలు కాసుకునేవాడు, ఈడు పయ్యోసుకుడు కాదు, ఈడు బాగుపడే లక్షణాలు లేవు, ఈడు బతుకంతా గొర్రెలతోనే ఉండేవాడని ప్రతి ఒక్కరు దావీదు గారిని ఏం చేస్తున్నారట, విమర్శిస్తున్నారట. కానీ దావీదు గారు ఎవరిని ఏమీ అనలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కువగా ఎవరితోనయ్యా దగ్గరగా ఉన్నదంటే దేవుడితో ఉన్నాడండి. హల్లెలూయా. మనుషులతో ఎక్కువగా సహవాసం చేయలేదు, లోకంతో ఎక్కువగా సహవాసం చేయలేదు, మనుషులను ఎక్కువగా ప్రేమించలేదు, మనుషులను ఎక్కువగా ప్రేమించలేదు, లోకాన్ని ఎక్కువగా ప్రేమించలేదు. ఆయన ఎక్కువగా ఎవరినయ్యా ప్రేమించిందంటే దేవుడిని ప్రేమించాడు. చెప్పలు కొడదామా ప్రేమించాలి. హల్లెలూయా. అందుకనే దావీదు గారు ఒక పాట పాడాడండి ప్రియుల. ఇదంతా మీకు వాక్యం పూర్తయ్యకల దావీదు గారి యొక్క జీవితం ఏంటో, దావీదు గారి పట్ల దేవుడు చేసిన అద్భుతం ఏంటో మీకు తెలిసింది. కాబట్టి జాగ్రత్తగా దైవ వాక్యం మీద మనసు పెడదాం ప్రియుల. ఇప్పుడు దావీదు గారు ఒక పాట పాడింది ప్రియుల, ఆ పాట పాడతాం ప్రియుల. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోని ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోని ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారము దేనిని మరవగా కొనియాడువా. యెహోవా చేసిన ఉపకారము
రోజుల్లో దావీదు గారు ఇటువంటి పాటలు పాడుతున్నాడు కాబట్టి కీర్తన గ్రంథము రాయబడ్డది ప్రియుల. నిజంగా అండి ప్రియులరా, పాటలు పాడుతుంటేనట దావీదు గారు తన చుట్టూ ఉన్న పరిస్థితి అంతా కూడా మర్చిపోతాడు అనమాట. అంటే దేవుడిలో నీలమైపోతాడు. ఆ దేవుడిలోనే ఆయన నీలమైపోయి ఏం చేస్తుంది సార్, ఆయన హృదయము ఆనందపడితే, తన ముఖము ఆనందపడితే, తన శరీరం పులకరించబడింది. ఎందుకంటే నా దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. నా దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను. నాకు అవయాలు ఇచ్చింది దేవుడు, దేహం ఇచ్చింది దేవుడు. నా దేహము ద్వారా నా దేవుడికి మహిమ రావాలి. హల్లెలూయా. ఇంతగా దేవుణ్ణి మహింపరుస్తున్నటువంటి దావీదు గారి యొక్క పరిస్థితి ఏంటంటే సార్, ఆయన లగ్జరీ జీవితం కాదు, మంచి బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి కాదు, లగ్జరీ స్టైల్గా జీవించినటువంటి వ్యక్తి అతడు కాదు. అందరికంటే చిన్నవాడైనప్పటికీ తల్లిదండ్రి మాట మాత్రం చాలా చక్కగా వినేవాడు. హల్లెలూయా. ఎవరి మాట వినేవాడు? తల్లిదండ్రి మాట వినేవాడు. ఏమండి ప్రియ, దావీదు గారు జీవితాన్ని మనం విన్నప్పుడు కానీ, దావీదు గారి గురించి బైబిల్లో చదివినప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా కంట నీరే పెడతారండి. ఎందుకు తెలుసా? దావీదు గారితో పుట్టిన వారందరూ మంచిగా బతుకుతున్నారు. దావీదు గారితో పుట్టిన వారందరూ కూడా మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి భోజనం చేస్తున్నారు, మంచి స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ దావీదు గారికి మాత్రం ఒక గొర్రెల కర్ర, ఒక దిబ్బిన బాక్స్ ఇచ్చి గొర్రెలకి పంపేదండి. హల్లెలూయా. ఏదైనా ఫంక్షన్ పోవాలన్నా, ఎక్కడికైనా కార్యక్రమాలు పోవాలన్నా దావీదు గారిని చేసిపోయేవారు కాదు. ఎందుకంటే బంధువులకి ఏం చెప్పాలి, స్నేహితులకి ఏం చెప్పాలి అని దావీదుని ఎక్కువగా గొర్రెల కాడే ఉంచేది ప్రియుల. కానీ ఏ రోజు కూడా దేవుడిని మీద కోప్పడలేదు. హల్లెలూయా. అయ్యా, అందరి జీవితాలు బాగున్నాయి కదా, అందరి కుటుంబాలు బాగున్నాయి కదా, అందరూ నాతో పాటు పుట్టినవారు, నాతో పాటు పెరిగిన వారు మంచిగా లగ్జరీగా మంచిగా సుఖంగా బతుకుతున్నారు కదయ్యా, నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఇది ఎందుకే ఇచ్చిందని ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రశ్నే లేదండి. ఎంత మనసు కలిగిన వాడు ఒక్కసారి. అది ఆ రోజుల్లో ఇంత దేవుడికి భక్తుడుగా ఉండడానికి కారణం తెలుసా? దావీదు గారికి, దావీదు గారి చేతిలో బైబిల్ కూడా లేదు. మరి ఏముంది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాడు. కాబట్టి ఆయన పాటలు పాడుకుంటూ ఆ పాటల్లోనే ఆనందం పొందుతున్నాడు. కష్టాలన్నీ మర్చిపోతున్నాడు, ఇబ్బందులన్నీ మర్చిపోతున్నారు, శ్రమలన్నీ మర్చిపోతున్నారు. ఎంతమంది దావీదు గారికి శత్రువు ఉన్నా కానీ పాటల ద్వారా ఏం చేసేదంటే వాటన్నిటిని మర్చిపోయేది. తన దుఃఖాన్ని, తన వేదనను ఏ రోజు కూడా దేవుడికి పాటల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా ఆయనని మహిమపరచడు. కానీ ఈ రోజు కూడా దేవుడి మీద కంప్లైంట్ పెట్టలేదు. హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించేయండి ప్రియులారా, ఎందుకు ఎంతగా దేవుడికి భక్తుడుగా అయిపోయాడు దావీదు గారు? ఎందుకు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు? ఎందుకు దేవుని ఎంతగా ఆరాధన చేస్తున్నాడు? ఎందుకు దేవుడికి ఎంతగా తగ్గించుకుంటున్నాడు దేవుడు సన్నిధిలో? అంటే ప్రియులారా, దావీదు గారి యొక్క పరిస్థితిలో ఎటువంటి పరిస్థితిలో నుంచి ఎటువంటి పరిస్థితిలోకి వచ్చాడు తెలుసా ప్రియులారా? దావీదు గారు అందరి చేత తునీకరించబడ్డవాడు, అందరి చేత నిందించబడ్డవాడు, అందరి చేత గాయపరచబడ్డవాడు. కానీ దేవుడు మాత్రం దావీదు గారు విడిచిపెట్టలా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఏ సమయంలో కానీ, ఏ నిమిషం కానీ దావీదు గారు చెయ్యి దేవుడు విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. బంధువులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా దావీదు గారు విడిచిపెట్టవచ్చు. కానీ తను దేవుని నమ్మిన యొక్క భక్తుడిని దేవుడు ఏ రోజు కూడా విడిచిపెట్టాలి. తన దేవదూతలు కంటికి రెప్పలాగా దావీదు గారిని కాపాడుకుంటూ వచ్చేయండి. భయంకరమైన అడవిలో నండి, భయంకరమైన పులుల మధ్య, భయంకరమైన వేడుగుల మధ్య
భయంకరమైన ప్రియుల అడవి జంతువుల మధ్య దావీదు గారికి ప్రియులారా కంటికి రెప్పలా దేవుడు కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దావీదు గారు గొర్రెలంటే పోతేనంట గొర్రెలని అలా విడిచిపెట్టి ఎక్కువగా దేవుడిని స్తుతించేది, ఎక్కువగా ప్రార్థన చేసేది. హల్లెలూయా. ఈ పాట ఎంత బాగుందండి. నా పాపములన్నిటినీ క్షమించేవాడు, నా దోషములన్నిటినీ పారగొట్టేవాడు. నిజంగా అండి, తెలుసు తెలియక ఎన్ని పాపాలు మనం చేసి ఉంటాం, ఎన్ని దోషాలు చేసి ఉంటాం. ఎంతమందిని మనం మన మాటలతోనూ మన ప్రవర్తనతోనూ వాళ్ళని గాయపరుచుతున్నాం, విమర్శిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించి. అందుకని దావీదు గారు తన జీవితంలోనే ఒక కీర్తన గ్రంథంగా, ఒక పాటగా కీర్తన గ్రంథంగా రాయబడదంటే ఒక్కసారి ఆలోచించే పిల్లరా. కానీ ఎవరు ఏమనుకున్నా కానీ దావీదు గారు దేవుడు మాత్రం విడిచిపెట్టరా, ప్రార్థన చేయటం విడిచిపెట్టరా, పాటలు పాడటం విడిచిపెట్టరా. ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఒక సమయంలో ప్రియులారా దావీదు గారిని చంపటానికి పెద్ద సైన్యం బయలుదేరింది. అయినా దేవుడు ప్రియులారా ఒక్క వీగ కూడా దావీదు గారి మీద వాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఇజ్రాయేలు దేశంలో సౌలునే ఒక రాజు సైనికులు పంపించి రాజు దావీదు గారిని చంపాలని ప్రయత్నించిన గానే శత్రువులను కూడా ఏం చేసా కంట్రోల్ పెట్టిండు నా దేవుడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎవరు భక్తుడంట దావీదు గారు? ఎవరికి భక్తుడికి అయిపోయాడు? దేవుడికి భక్తుడైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు సమాజంలో ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, ఆయన పార్టీలు తిరిగి ఆయన నమ్ముకుని ఉంటే ఏ కష్టం వచ్చినా ఎవరి ముందు వస్తారు? ఆ వ్యక్తి వస్తారా, పక్కింటోడు వస్తారా? చెప్పండి. ఆ రాజకీయంలో ఉన్న వ్యక్తితోనే ఉన్నారు కాబట్టి మన పార్టీలు తిరిగిండు, మన ప్రతి పనిలో చేసిన కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా కానీ ఆ పార్టీ అధికారులు చూస్తారు. ఈయనకే ఏంటంటే మరి సృష్టికర్తకి ఇంకెంత ఉండిద్ది. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులు, దావీదు గారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఒక గొర్రెలు కాసేవాడని అందరూ చిన్న చూపు చూశారు. ఈరోజు మనల్ని కూడా చిన్న చూపు చూడవచ్చు, మనల్ని కూడా వెగతాళి చేయొచ్చు, మనల్ని కూడా నిందించవచ్చు, మనల్ని కూడా అవమానపరచవచ్చు, మనల్ని కూడా కొన్ని కార్యక్రమాలకి పిలవపోవచ్చు, కొన్ని ఫంక్షన్లకు పిలవపోవచ్చు, కొన్ని పెళ్ళిళ్ళు ప్రోగ్రాంలు పిలవపోవచ్చు. ఎందుకులే, వాళ్ళ యొక్క జీవితాలే బాగలేదు, వారి కుటుంబాలే బాగలేదు, వారి బట్టలే బాగలేదు, వారి మాట తీరే బాగలేదు, ఒంటి మీద ఒక గ్రామ బంగారం కూడా లేదు, వాళ్ళని ఏడ పెంచుకొచ్చి నా పొరుగు తీసుకోను అని కూడా మనల్ని ఎగతాళి చేసి కూడా ఉండొచ్చు, మళ్ళీ విమర్శించి కూడా ఉండొచ్చు. కానీ మన ముందు కనపడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు గారు. దావీదు గారు కూడా అలాగన్నప్పుడు దావీదు గారు వల్ల పోయి దేవుడి సన్నిధిని పోయి ఆ బాధతో దేవుడి సన్నిధిని పోయి ఎక్కువగా ప్రార్థన చేసుకునేది, ఎక్కువగా వేడిచేది. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ప్రియులరా, దావీదు గారు ఉన్న పట్టణంలో, దావీదు గారు ఉన్న ఊర్లో అందరూ దావీదు గారిని ఏం చేశారు? ఎలా చూశారంటే ఒక పురుగులాగా చూశారు. ఈరోజు మనల్ని చూడట్లేదా? మన బంధువులు మనం చూడట్లేదా? స్నేహితులు మన అవసరం ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చిన వారు, అవసరం ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చిన వారు, అవసరం ఉన్నప్పుడు సావాసం చేసిన వారు, అవసరం ఉన్నప్పుడు ప్రతి విషయంలో ముందున్నోళ్ళు ఈరోజు మనకు రోజు రోజు దూరం అయిపోతున్నారు. ఏంటంటే మన పరిస్థితులను బట్టో, మన యొక్క స్థితిని బట్టో మన చిన్న చూపు చూడటం కానీ, ఎలివేయటం కానీ, మాట్లాడకపోవటం కానీ, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం కానీ, చివరికి బ్యాక్ లిస్ట్లో పెట్టడం కానీ, ఏమంటే ఎన్ని రకాలుగా మనల్ని వాడుకొని వదిలేసిన వాళ్ళే, మనల్ని వాడుకొని విమర్శించిన వాళ్ళు లేరు, మనల్ని వాడుకొని వెలివేసిన వాళ్ళు లేరు, మనల్ని వాడుకొని మర్చిపోయిన వాళ్ళు లేరు. ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు ఏమన్నా నువ్వు ఉండబట్టి నేను కష్టాల్లోంచి బయటపడ్డాను, నువ్వు సాయం చేయబట్టి నేను బాగుపడ్డాను అని ఎన్ని మాటలు మనం వినలేదు. ఈరోజు ప్రియులారా, దావీదు గారి లాగా మన పరిస్థితి ఒకవేళ ఉంటే దేవుడు చెబుతున్న మాట ఏదో తెలుసా? ఆయన మేలులతో మన హృదయాన్ని తృప్తిపరుచుతున్నాడు. హల్లెలూయా. దావీదు గారు కష్టాలు వచ్చినని ఏ రోజు కూడా కుంగిపోలేదు. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. దావీదు గారికి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దావీదు గారు అన్నాడు, నాకు దేవుడు తోడున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. లోకమంత చూసి నన్ను వేడిపించగా నీ జాలి ప్రేమతో చేరదీయవా. లోకమంత చూసి నన్ను వేడిపించగా నీ జాలి ప్రేమతో చేరదీయవా. ఒంటరునయ్యా నా తోడు నిలువా, ఒంటరునయ్యా నా తోడు నిలువా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నువ్వు తప్ప నాకు ఈ లోకములో ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, చోటే లేదయ్యా. హల్లెలూయా. దావీదు గారి పట్ల దేవుడు ఉన్నాడు, దావీదు గారి పట్ల దేవుడు సన్నిధి ఉన్నది. ప్రియులారా, అందరూ ఆయన్ని విమర్శించి గాయపరిచి ఎగతా చేసినటువంటి దావీదు గారు ఒక సభలు ఏం చేసిందంటే ప్రేమేశ్వరా, గొలియాతుని చంపినాక దేవుడు అతన్ని ఏం చేసిందంటే దావీదు గారిని అభిషేకించి రాజుగా చేసిందండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి దేవుడు ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టిండు? గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఎండకి వెళ్ళిన వంటి వ్యక్తి, చలికి తట్టుకున్న వంటి వ్యక్తి, వానకు తడిసిన వంటి. ఎంత పరిస్థితిలో దేవుడు దావీదు గారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దావీదు గారు కూడా అనుకోవచ్చు, ఎప్పుడు నా స్టైల్ మారింది, ఎప్పుడు నా పరిస్థితి మారింది, ఎప్పుడు నా జీవితం మారింది, ఎప్పుడు నా బట్టలు మారుతాయి, ఎప్పుడు నా ప్రవర్తన మారింది, అరే ఎప్పుడు ఇదేనా నా జీవితం, ఎప్పుడు ఇదేనా అరణ్యం, ఇదేనా గొర్రెలు అనుకోని కూడా మనస్సులో బాధపడొచ్చు కానీ ఆ మనసు విరిగిన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక సమయంలో ప్రియులారా, ఆ గొర్రెలు కాసే వ్యక్తిని తీసుకొచ్చి ఇగో ఇలాంటి సింహాసనం మీద కూర్చోబెట్టే కళ్ళ ఉంటే నీరే వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తి రాజు సింహాసనంలో కూర్చోగలుగుతాడా? గొర్రెలు కాసే ఒక వ్యక్తి రాజుగా పరిపాలన చేయగలుగుతాడా? గొర్రెలు కాసే వాటి ఒక వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలని పరిపాలన చేయగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మేలులోని మేలులో మరచిపోగలనా, మేలులోని మేలులో మరచిపోగలనా. నా ప్రాణమున్నంత వరకు మరచిపోగలనా. హల్లెలూయా. ఏ మేలులంట? దేవుడు చేసిన మేలు. ఇప్పుడు దావీదు గారికి దేవుడు మేలు చేసిండు. ఏం మేలు చేసిండంటే ప్రపంచంలో ఏ వ్యక్తికి చేయలేనంత మేలు చేసిండు. ఏ మేలు అంట? గొర్రెలు కాసే వ్యక్తిని తీసుకొచ్చాడు యెరూషలేముకు. యెరూషలేము తీసుకొచ్చి ఏం చేసిండు తెలుసా? సౌలు అనే రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని దించేసిండు. ఆయన దించి గొర్రెలు కాసే దావీదు తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నువ్వే ఇజ్రాయేలు ప్రజలకే రాజువు, నువ్వే ఇజ్రాయేలు ప్రజలనే పరిపాలన చేయి. ఇదిగో హోదా నీకు ఇచ్చాను, అధికారం నీకు ఇచ్చాను, పలుకుబడి నీకు ఇచ్చాను, సింహాసనం నీకు ఇచ్చాను, నీవు చక్కగా పరిపాలన చెయ్యి అని దేవుడు చెప్తాండి. సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తి కిందకు దిగి మోకాలేసి ఆకాశం వైపు చేతులెత్తి వేడ్చుకుంటూ చెబుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారములో ఎంత వేడ్చాడు తెలుసా అండి. ఆ రాజు సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి దిగి మోకాలేసి నేను గొర్రెలు కాసుకునేవాడు. ఎంతమంది లేరు ఆ యెరూషలేములో, ఎంతమంది లేరు ఆ ఇజ్రాయేలు ప్రజల్లో, ఎంతమంది లేరు ఆ యూదులలో రాజుగా ఉండాలని.
అధికారం కావాలని, పలుకుబడి కావాలని. అవునా కాదు? మన ఇండియాలో, తెలంగాణలో, ఆంధ్రాలో మనం వచ్చిన ఎలక్షన్లకు నేను నిలబడాలి, ఎమ్మెల్యేకైనా నిలబడాలి, ముఖ్యమంత్రికి నిలబడాలి, ప్రెసిడెంట్ ఓటుకే నిలబడాలి, వార్డు మెంబర్కి నిలబడాలి. ఎంత తగతగలాడుతుంటారు. అవునా కాదు? ఎంత ఇగో మీరు మాత్రం నన్ను గెలిపిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని మన ఇళ్ల చుట్టూ తిరిగిన వాళ్ళు ఎంతమంది లేరు? 6 రోజులు కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది పోటీ పడ్డం లేరు? కానీ దేవుణ్ణి నమ్మిన భక్తుడు అయిన దావీదు గారిని దేవుడు విడిచిపెట్టాడు. దావీదు గారి కంటే ఎక్కువ తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, దావీదు గారి కంటే ఎక్కువగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, దావీదు గారి కంటే మంచిగా వివేకం కలిగిన వారు ఉన్నారు. కానీ దావీదు గారిని ఎందుకు సింహాసనం మీద కూర్చోబెట్టిందో తెలుసా ప్రియులారా? ఆయనకి ఎంత ఓపిక ఉందో తెలుసా? అరణ్యంలో పత్తి గొర్రెల మధ్య చక్కగా ఓపిక కలిగి కాళ్ళతో నడకతో వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ఓపిక దేవుడు చూశాడు. హల్లెలూయా. రెండోది తెలుసా? ఆయనలో యథార్థత చూసిండు. మూడోది ఆయనకున్న మంచి మనసును చూసిండు. అంటే దేవుని నమ్మిన బిడ్డలకు ఎదుటి వారికి కీడు చేయడు. అందుకనే దావీదు గారిని దేవుడు ఏమన్నా తెలుసా? నా హృదయానుసారం వంటి మనుషుడు. ఎవరికి అంట? దేవుడు హృదయానికి ఇష్టమైన వ్యక్తి ఎవరై అంటే దావీదు గారు. ఎంత పేరు తెచ్చుకుంటూ తెలుసా? ఆయన పెట్టుకున్న పేరు. ఎవరు పెట్టారు ఆయన పేరు? దేవుడే పెట్టు. అంటే ఆయన దేవుడు హృదయాన్ని కూడా గెలుచుకున్నాడు దావీదు గారు. దేవుడు మెచ్చుకునే విధంగా దావీదు గారి యొక్క బతుకు ఉన్నది. దేవుడికి ఇష్టంగా దావీదు గారు నడుచుకున్నారు కాబట్టి దావీదు గారి గురించి దేవుడు ఏమంటే నా హృదయానుసారం అంటే మనుషుడు దావీదు గారు. హల్లెలూయా. ఏమండి ప్రియులారా, ఆ ప్లేస్లో నుంచి ఈ ప్లేస్లోకి వచ్చినాక దావీదు చుట్టూ ఎంతమంది సైనికులు ఉన్నారు తెలుసా? అప్పుడేమో గొర్రెల చుట్టూ ఉండేది. దావీదు గారి చుట్టూ ఏముండేది? గొర్రెలు ఉండేది. ఇప్పుడు సింహాసనం ఎక్కగానే సింహాసనం వెనక ఎవరుండేది? సైనికులు. మొత్తం సైనికులు. ఎంత వేడ్చుండడో, ఎంత అన్ని గుర్తు తెచ్చుకుంటాడు కదా. నా చిన్నతనం, నా యవన కాలంలో వచ్చి నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎంత నిందలు పడ్డాను. సరే వేసుకోవటానికి బట్టలు లేక, సరే తినటానికి తిండి లేక, వానాకాలంలో గొడుగు లేక, ఎండాకాలంలో చెప్పులు లేక, ఇవన్నీ గుర్తుకొస్తాయి రావా? గుర్తుకొస్తాయి. అంతలాకి మీకు గుర్తుకు రావట్లేదా? కిరాయిల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎత్తరా ఇల్లు అని. ఇల్లు వచ్చిందాక ఎంత కళ్ళ పండగ, ఎంత ఆనందం. అవునా? రూపాయి కట్టకుండా 4 గదులు కట్టి కరెంటు బాక్స్ లైట్లు కాబట్టి అంత సెట్ చేసి పెడితే ఆ తాళసేయిద్దే అండి ఎంత మంది, ఎంత హృదయం అండి. ఆ రోజు చూడాలి ఒక్కొక్క మొక్కలు క్రిస్మస్ కంటే ఎక్కువ ఆనందం వేసిపోతుంది. ఎవరు పిలిచినా, ఎవరు పక్కన నోరలా అన్నయ్యా, కా చెల్లా. ఎందుకు? ఆనందం. ఏ ఆనందం? ఇల్లు వచ్చిన ఆనందం, ఇల్లు వచ్చిన సంతోషం. మరి ఇప్పుడు గొర్రెలు కాసే వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెడితే ఆయనకి ఇంకెంత ఆనందం పొంగిపోయిండో. అవునా? ఎంత ఆనందం పొంగిపోయిండో, ఎంత సంతోషంగా పొంగిపోయిండో ఒక్కసారి ఆలోచించి. అందుకనే దావీదు గారు ఏమంటాడంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని అంటే గొర్రెలు కాసే స్థితి ఏంటో ఆయనకి తెలిసింది. ఆ కరువు ఏంటో తెలిసింది, ఆ పరిస్థితి ఏంటో తెలిసింది, ఆ ఇబ్బందులు ఏంటో తెలిసింది. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, అలా ఇబ్బందులు పడే వారికి సహాయం చేయాలని ఇబ్బందులో ఉన్న వ్యక్తి, కష్టాల్లో ఉన్న వంటి వ్యక్తి తీసుకొచ్చి దేవుడు ఏం చేసిండు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దావీదు గారు పాడుకున్న ఒక పాట ప్రియులారా. హల్లెలూయా. ఏమంటే దావీదు గారు ఎక్కువగా ఏం చేసేదంటే సాంగ్సే. కష్టం వచ్చినా పాటే, సంతోషం వచ్చినా పాటే. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. అడుగులు తడబడినా, అలసటు పై పడినా, అడుగులు తడబడినా, అలసటు పై పడినా, చెయ్యి పట్టి వెండి తట్టి
అనుభవించి దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టగానే ఆ కష్టాలన్నీ కూడా మర్చిపోలేదు. ఇప్పుడు దావీదు గారు సింహాసనం మీదకి వచ్చేకల్లా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎసవంటి వాళ్ళంట దావీదు గారిని విమర్శించిన వాళ్ళే, దావీదు గారిని ఎగతాళి చేసిన వారే, దావీదు గారిని గీతీసిన వారే. వీడు బతుకు పడగని గొర్రెలు కాసేవాడు, వీడు పయ్యేజుకుడు కాదు. మా అబ్బాయి చూడు హైటెక్, మా అబ్బాయి చూడు బీటెక్, దావీదు గారు చూడు గొర్రెలు కాస్తాడు. ఇప్పుడు గొర్రెలు కాసే వ్యక్తిని తీసుకొచ్చి ఆడబెట్టిండు, సింహాసనం పెట్టి. ఇప్పుడు హైటెక్ అయినా బీటెక్ అయినా జాబ్ ఇవ్వాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? గొర్రెలు కాసే దావీదు గారు పర్మిషన్ కావాలి. ఇది మన దేవుడు చేసే పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణంలో ఎంతమంది చదువుకున్నా కానీ దావీదు గారు ఆర్డర్ అయితేనే వారికి ఉద్యోగం. చూడండి ప్రియమైన, ఒక సామాన్యుడు వంటి వ్యక్తి, ఒక దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తి, దేవుడికి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి, దేవుడు పాటలు పాడుకొని తన జీవితాన్ని కొనసాగించినటువంటి వ్యక్తిని దేవుడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తనను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టిండు? సింహాసనం కూర్చోబెట్టిండు. ఇప్పుడు యెరూషలేములో సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎంత మందికి మేలు చేసి ఉంటాడు? ఎందుకంటే ఆయన అన్ని కష్టాలు పడి ఉంటాడు కదా. దేనస్థితిలో నుంచి వచ్చినోడు, అవునా కదా? దేనస్థితిలో నుంచి వచ్చినాడు కాబట్టి ఆ కష్టాలను తెలిసి కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన దగ్గరకు వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు? ఆయన నిందించిన వాళ్ళు వస్తున్నారు. మరి ప్రతి దానికి ముఖ్యమంత్రి కానీ పోవాల్సిందే కదా, రికమెండేషన్ కుదరదు కదా, అవునా కదా? ప్రతి ఒక్కరు ఆయన దగ్గరకు వస్తుంటే ఒక్కరు కూడా ఏమనలేదు. హల్లెలూయా. అన్నోళ్ళందరూ తలదించుకున్నారు. ఐఎమ్ వెరీ సారీ, హల్లెలూయా, తప్పు క్షమించు, నువ్వు గొర్రెలు కాసేవాడు అని నేను నిన్ను చిన్న చూపు చూశాను, నువ్వు చదువుకోలేదని నిన్ను ఎగతాళి చేశాను, నువ్వు వేసుకున్న బట్టలు చూసి నిన్ను నెట్టి వేశాను, నీ జీవితమే ఒక గొర్రెల కంపని నిన్ను జనాల మధ్య కించపరిచాను, నా తప్పు క్షమించండి. రాజుగారు దావీదు గారి పని ఏమైపోయింది? దావీదు గారు గొర్రెలు కాసే దావీదు పోయి రాజుగారు దావీదు అయిపోయాడు, మహారాజు అయిపోయాడు. హల్లెలూయా. అందుకని పిల్లల, దేవుడు చేసిన మేలు మనం మర్చిపోము. దేవుడు మనకి ఎప్పుడు మేలు చేస్తాడో, దేవుడు ఎప్పుడు మనకు కార్యం చేస్తాడో, దేవుడు ఎప్పుడు అద్భుతం జరిగిస్తాడో, దేవుడు ఎప్పుడు మనం అనుకుంటేనే నెరవేరుస్తాడంటే ఇగో దేవుడికి మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారిని చూసి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. దావీదు గారికి ఎన్నైనా వచ్చినాయి కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాలి, దేవుడు మాత్రం మర్చిపోవాలి, దేవుడు మాత్రం విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఈరోజు మనకి సమాజంలో, సొసైటీలో, మనుషుల మధ్య ఉంటున్నాం కాబట్టి మనకి ఎన్ని వచ్చినా మనం ఎవరు విడిచిపెట్టకూడదు? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుడు వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, దేవుడు ప్రార్థన విడిచిపెట్టకూడదు, దేవుని ఆరాధన విడిచిపెట్టకూడదు. దావీదు గారు అరణ్యంలో ఎక్కడున్నా కానీ దేవుణ్ణి స్తుతించాడు. మనం ఎక్కడున్నా కానీ దేవుణ్ణి స్తుతించవచ్చు, అవునా కదా? ప్రియులారా, మీరు చదివితే నెంబర్ కానీ నేను గేదెలు కాసుకుంటూ కూడా దేవుడు పాటలు పాడాను. పౌరు పేరు మందు కొట్టుకుంటూ కూడా నేను ప్రార్థన చేసినటువంటి వ్యక్తిని. అంటే కళ్ళు మూసు కాదు, కళ్ళు తెరిచి, నోరు ఖాళీగా ఉంది. పిల్ల అరక దూరుకుంటూ కూడా పాటలు పాడినవాడు, తార దూరుకుంటూ కూడా పాటలు పాడినవాడు. అంటే ఎందుకు చెప్తున్నంటే నా చిన్నప్పటి ఆశ అరక దూరాను, మందు కొట్టాను, గేదెలు కాసాను, వ్యవసాయం చేశాను. ఏమని ప్రియుల, అచ్చు ఒకటే తోలలేదు. అచ్చు ఎందుకు తోలలేదంటే ఈ సాయిని కోడిగుడ్డు పెడితే ఆ సాయి కోడిగుడ్డు చక్కగా ఉండాలంట, అది మనకు ద్వాకం కుదరదు. హల్లెలూయా. ఎందుకంటే అచ్చు కన్ను సూపుతో పోవాలన్నమాట. ఈ గొర్రెలు గొంటకులు ఇవన్నీ దూరంగానే అచ్చు మాత్రం పోవాలి. మరి ప్రేమిని సోదరా, ఒక గొర్రెలు కాసే దావీదుని దేవుడు అంత ప్రేమిస్తే మరి నిన్నెందుకు ప్రేమించడు? నన్నెందుకు ప్రేమించడు? ఆయన జీవితాన్ని మార్చి దేవుడు నీ జీవితాన్ని ఎందుకు మార్చడు? నీ కుటుంబాన్ని ఎందుకు మార్చడు? నీ కొడుకుల్ని ఎందుకు మార్చడు? నీ బిడ్డలను ఎందుకు మార్చడు? ప్రతి దానికి మనం టెన్షన్ పడుతున్నామేమో, ప్రతి దానికి మనం భయపడుతున్నామో, ప్రతి దానికి మనం కుంగిపోతున్నామో, ప్రతి దానికి మనం అదురుకుంటున్నామో, ప్రతి దాన్ని మనం భయం ఎక్కువగా మనం అయిపోతున్నామో. దేవుడు నాకు ఉన్నాడా, దేవుడు నాకు మేలు చేస్తారా అని నువ్వు ఈరోజు నువ్వు కుంగిపోతుంటే, భయపడుతుంటే, ఇదిగో
దావీదు గారికి తోడున్న దేవుడే నీకు తోడున్నాడు. హల్లెలూయా. ఈ రోజులో మనం చాలా అదృష్టవంతులం. ఎందుకు తెలుసా? మీకు చర్చి ఉంది, అయ్యగారు ఉండు, బైబుల్ ఉంది. ఆ రోజు దావీదు గారు కోరున్నారు. ఒక దేవుడు స్వరం ఎప్పుడు వచ్చి మాట్లాడాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఎంత విధానంగా దావీదు గారు ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించే విషయంలో మాత్రం వెనకడిగేలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులైనా ఈరోజు దావీదు గారి గురించి ఎందుకు చెప్పానంటే, చదువురాని వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన తలుసుకుంటే నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుతాడు, నీ భర్తను మారుతాడు, నీ భార్యను మారుతాడు, నీ కొడుకులు మారుతాడు, నీ బిడ్డలనే మారుస్తాడు. మార్చగలిగినటువంటి దేవుణ్ణే మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ప్రియులారా, దావీదు గారి గురించి మనం ఎంత బాగా ఎన్ని సంవత్సరాలంట పరిపాలన చేసింది? 40 సంవత్సరాలు పరిపాలన చేసింది. దావీదు గారు ఎవరికి నమ్మకం ఉన్నాడు? దేవుడికి. అందుకనే నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు అంట. ఎవరికి? నమ్మకంగా ఉన్న వారికి మెండైన దీవెన. నేను కూడా అనుకున్నానా అయ్యగారిని అవుతున్నాను. ఏమండి, చిన్నప్పుడు మా నాన్న 3000కి గేదెలకు ఉంచింది. గేదెల గాయ అన్నాడు, ఎందుకంటే స్కూల్కి పోట్ల. గేదెల గాయ అంటే 3000 కుదిరిచ్చిండు సంవత్సరానికి. ఇవాళ 3 రోజులు పట్టట్ల 3000 సంపాదించాడు. సంవత్సరం గేదెలు కాసుకుంటా, మందు కొట్టుకుంటా, అరగదూరుకుంటా 10 సంవత్సరాలు వ్యవసాయం చేసిన పిల్లరా అచ్చలు మొక్క రాలేదు ప్రియులారా. ఒక సభలో మా ఊరికి ఒక అయ్యగారు వచ్చిండు ప్రియులారా. దేవుడు నమ్ముకుంటే దేవుడు మాట్లాడుతున్నా అంటే మాట్లాడని అయ్యగారి పోయి వారం రోజులు ఉపవాస ప్రార్థన చేసి, ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడినాక మారు మనసు పొందిన తర్వాత బాప్టిజం తీసుకున్నాక దేవుడు అన్నాడంటే నాకు గొర్రెల గాయ అంటున్నాడు. ఆల్రెడీ బెరగొడ్లు కాసే వచ్చిన గొర్రెల గాయం ఏంటి అని నేనంటే అయ్యగారు గడికి పోయి చెప్తే, అయ్యగారు ఏమంటున్నట్టు నువ్వు సేవ చేయాలంట అంటాడు. సాలే సంబరం అన్న. ఎందుకన్నా తెలుసా? ఇవి వచ్చిన అయ్యగారిని అందరూ నేనే తిట్టిన. ఫస్ట్ ఏమని సంచి ఒకటి వేసుకొని వస్తాడు, గోవా కోడిగుడ్లు లేక నేనే తిట్టినా. ఈ సంచి ఒకటి వేసుకొని వస్తుండు, కూలి కోసం, మాసం కోసం, గుడ్డు కోసం, ఈ సందాల కోసం, దశంభాగం కోసం జోలు ఒకటి వేసుకొని వస్తానని నేనే తిట్టినా. ఇప్పుడు నన్ను ఏమంటుండో, నువ్వు కూడా జోలు వేసుకొని. చూడు, దేవుడు మనం ఏదైతే అన్నామో అదే చేపిస్తాడు. ఇప్పుడు చూడు, వీళ్ళందరిని అన్నారు కదా, చివరికి ఇప్పుడు నేను పోవాలంటే అట్ట పోతాను. చదువు రాదా, బైబిల్ ట్రైనింగ్ లేదా, వాళ్ళు మరి మా అమ్మ బ్యాక్గ్రౌండ్ పాస్టర్లు ఉన్నట్టే ఊరు లేదు. వాళ్ళ ఆర్చేమో బ్యాచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఇది వాళ్ళ ప్రార్థన. మా ఇట్టడికే చర్చి, పెద్ద చర్చి, ఆ చర్చి ఎప్పటికి ఉంది, కొత్తది ఇంకోటి కడుతున్నారు. కానీ ఎందుకు ఇంత ఎవరని చెప్తున్నానంటే, ఆ రోజుల్లో జ్ఞానం లేకపోయినా తెలివి లేకపోయినా నాకు మాత్రం ఒక విశ్వాసం ఉంది. ఏంటంటే తెలుసా? రేడియోలో పిల్లల కె ఆర్యనారాయణమూర్తి గారు అని ఒక ఆయన ఉంటాడు, పేపర్ ఆయన 7 గంటలకే వాక్యం అంటారు. సోదరులారా రాండి, కూర్చోండి, ఈరోజు దేవుడు సందేశాన్ని విందామంటాడు ప్రియుల. చాలా చక్కగా చెప్తాడు ప్రియుల. ఆయన వాక్యాన్ని విని బలపడ్డానండి ప్రియుల. ఒక్కరోజు దేవుని అడిగాను, ప్రభు మరి సేవ చేయాలన్నాగా, బైబిల్ చదవటం రాదా, ప్రార్థన చేయటం రాదా, పాడబట్టం రాదా? ఇప్పుడు మీరంటే బాగా వెనక ముందు పాడుతున్నారు కదా. ఆ రోజు నేను పాడబడితే వెనకోలు అందరూ కడుపు ఉబ్బిపోయేది. ఎందుకు తెలుసా? అంత నత్తి వచ్చేది. ఎప్పటికీ పోవాల కొద్దిగా ఆడాడ వస్తూనే ఉండేది, నత్తి వచ్చేది. రెండోది పాట తిరగపోయేది. నేను నా ప్రాణం అది 3 నెలలు పట్టింది నాకు నేర్చుకోవటానికి. ఇవాళ 3 నిమిషాలు పట్టట్లా, 3 నెలలు పట్టింది ఆ పాట పాడటానికి, నేర్చుకోవటానికి. ఎందుకంటే రోజు టేప్ రికార్డ్ కొనుక్కున్నా, క్యాసెట్ అది పోయిందాక అదే రీల్ వేసేది అన్నమాట. ఇప్పుడంటే మెమొరీలు వచ్చిన, ఆ రోజు క్యాసెట్లే. దేవుడి పాటల కోసం టేప్ రికార్డ్ కొనుక్కున్నాను, దేవుడి వాక్యం కోసం రేడియో కొనుక్కున్నాను. దానికి వేరు దీని వేరు. మళ్ళీ పద్దాకలు నేను ఇంట్లోనైనా జీతం చేసుకుంటూ వచ్చేది. బావి మీద నీళ్ళు తీసుకొచ్చేది. మా ఇంటికాడ జీతం తీసి వచ్చి బావి మీద నీళ్ళు తీసుకొచ్చేది. అంత శాఖ చేసి అంత పని చేశాను. దేవుడికి ప్రార్థన విషయంలో, పరిచయ విషయంలో నమ్మకం ఉన్న కాబట్టి దేవుడు తన పనికి మళ్ళీ నన్ను అప్పగించాడు. హల్లెలూయా. ఈ రోజు వరకు కూడా బైబిల్ కాలేజీ ఏంటో మనకి తెలియదు. నాకు తెలిసింది ఒకటే, దేవుడి సన్నిధిలో కన్నీరు గాచి ప్రార్థన చేయటమే. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే. ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా.
యాకోబు పత్రిక చూద్దాం 1:5 ప్రియులారా. యాకోబు పత్రిక 1:5 ప్రియులారా. ఈ వాక్యం చూసుకొని ముగించుకుందాం ప్రేమ సహోదరులారా. యాకోబు పత్రిక 1:5 ప్రియులారా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చదివి సహాయం చేయాలి. 5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న వేళ అతడు హల్లెలూయా. ఏం కొదువుకుంటానంట? ఇంట్లో కూర లేదంటే పక్కింట్లో నరుకొచ్చుకుంటావు. బియ్యం లేకపోతే అరుకొచ్చుకుంటావు. నువ్వు ఏదైనా పేరాట పెళ్లి పోతే పక్కింటావు బట్టలు అని ఇచ్చింది. కానీ జ్ఞానం ఎవరు ఇవ్వాలి? వివేకం ఎవరు ఇవ్వాలి? మంచి స్వభావం ఎవరు ఇవ్వాలి? మంచి ఆలోచన ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే దేవుడు అని ఊకెత్తరా? ఏమండి ఈ రోజులో చూడండి, నాకు నువ్వు వస్తుంది చెప్పాలంటే ఏంటంటే, మా అమ్మాయిని మీకు ఎత్తడం కానీ మా కులమేనా అంటాడు ఫస్ట్. రెండు మంచి చూసుకుంటావా లేవా అంటాడు. పాత్రలకు వచ్చరికి ఏం లేదు, కులం లేదు, మతం. మరి ఇది ఏమడుగుతూ పోయి చూడ చిన్నంగా అడుగుతారు, మా కులమేనా? ఏమన్నా హల్లెలూయా. ఏమండి ఒక అమ్మాయిని ఒక అత్తగారింటి పంపేటప్పుడు మంచి చూసుకుంటావా, జాగ్రత్త చూసుకుంటావా అని ఆలోచన చేస్తానమే. మరి దేవుడు నీకు ఏమి ఇవ్వాలని ఆయన ఎంత ఆలోచన చేయాలి? అవునా కదా? తీసుకొచ్చి ఒక 2 కోట్లు నీకు ఇత్తి నీకు ఏమైనా తెల్లారు నిద్ర పట్టిద్దా? పాట పట్టదు. ఏం చెయ్యాలి? పోలీసులు వస్తారు, దొంగలు వస్తారు, ఒకటే టెన్షన్. మరి దేవుడు ఇవన్నీ మీలో ఎంత ఓపుకుందో ఎంత ఓర్పు ఉందో చూసి ఇస్తారు. ఏమంటే ఒక 8-9 సంవత్సరాల క్రితం మనం ఎక్కడన్నా వాటి కిరాయిలలో నీకు ఇప్పుడు ఇల్లు అవసరం కాబట్టి ఇల్లు ఇచ్చింది, బంగారం కాదు. ఇల్లు అవసరం కాబట్టి నీ కుటుంబానికి ఇల్లు ఇచ్చింది. కేసీఆర్ గారు ద్వారాగా ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఇల్లు వచ్చినాక నీకు ఏం కావాలి? నీకు ఏది కావాలి? ఆయన తేప ఒకటే అందిస్తాడు. హల్లెలూయా. ఒక్కసారి ఇచ్చిండనుకోండి నువ్వు అసలుకి కాదు రావేనా? హల్లెలూయా. అవునే కదా? ఇల్లు ఇస్తేనే కొంతమంది కాదు అట్లా చర్చిలో. హల్లెలూయా. ఇక నీకు ఏదైనా ఇచ్చిండో నువ్వు అడగంలో నీకు ఇస్తే నువ్వు అసలు అయ్యగారు లెక్క చేస్తావా, దేవుని లెక్క చేస్తావా? అయ్యారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకో, నేను బిజీగా ఉన్నా అంటాం. పాపం ఇక అయ్యగారు ఏం చేస్తారు? అవునే కదా? కుర్తుంట్లో కప్పబడ్డట్టే ఉంది ఇక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మీలో జ్ఞానము కొదువుగా ఉన్న వేళ వారు దేవుణ్ణి, నేను దేవుణ్ణి అడిగానండి. ఆ రోజు అడిగాను, ప్రభువా ఎట్టైనా నీ పాటలు నేను పాడాలి, ఎట్టైనా నీ ప్రార్థన నేను చేయాలి, ఎట్టైనా నీ వాక్యం చదవాలి, ఎట్టైనా నీ వాక్యాన్ని బోధించాలన్నా. ఎందుకు సార్? నా అన్నకి అందరూ నవ్వేవాళ్ళు, ఎగతాలు చేసేవాడే. ఈ ప్రార్థన అంతా అయిపోయినాక నన్ను ఏమన్నా సార్ ఈ నట్టబాయిన నరేంద్ర పాట అనేది బాడలేదు, ఎట్నో కట్టబాడినలే వచ్చిరాని పాట దేవుడు ఎంటాడంటే ఇక్కడ నాకు ఎంత సంతోషంగా ఉండేది. పాటలని కానీ ప్రార్థన కానీ వెంటనే నిలబెట్టనేది. ఈ నట్టబాను పల్లవి ఎట్టుందిగా, చరణం ఎట్టుందిగా అనేది, ఎట్టుందో ఎట్నో కట్ట పాడినమ్మా అనలేదు. మళ్ళీ విమర్శించేది. కానీ ఎన్ని వచ్చినా కానీ ఇగో దేవుడి మీద మనం భారం వేసినప్పుడు హల్లెలూయా. మీలో జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగమంటున్నారు? దేవుడిని అడగండి. చదువు లేదా దేవుని అడుగు, జ్ఞానం లేదా దేవుని అడుగు, తెలివి లేదా జ్ఞానం అడుగు, వివేకం లేదా దేవుని అడుగు. ప్రభువా నీ ప్రార్థన నాకు నేర్పించని అడుగు, ప్రభువా నీ బైబుల్ చదవాలని అడుగు, ప్రభువా నీ పాటలు పాడాలని అడుగు. నిన్నేం చేస్తా సార్? ఒక గవర్నమెంట్ జాబులు కలిగిన వారు సభలు నిలబెట్టుకుని పాటలు పాడేస్తారు. హల్లెలూయా. నాకు అట్లయింది, చాలాసార్లు అయింది. ఒక స్టూడెంట్ ప్రియులను ఒక స్కూల్లో ప్రియులను వాళ్ళే ప్రార్థన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంత ప్రియులను పెద్ద పెద్ద చదువులే. వాళ్ళ పోయి నన్ను వాక్యం చెప్పమన్నారు, 2 పాటలు పాడమన్నారు. వీళ్ళందరూ సూట్లు బూట్లు వేసుకొని పోయారు, నేను ఆటో వేసుకొని పోయాను. ఏమనుకుంటారు ఏందో అనుకున్నాను ప్రియులను. కానీ దేవుడి యొక్క దయ వల్ల వాళ్ళందరి ముందు పాట పాడని వాక్యం చెప్తే కళ్ళని నాకు వచ్చినాయండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఇంతమంది గొప్ప గొప్ప చదువుకున్నోళ్ళు, ధనవంతులు, అధికారులు వాళ్ళ మధ్యలో ఎక్కడో గేదగాచం తీసుకొచ్చి కమ్మలో పెట్టి అనేక పట్టణంలో ప్రాంతంలో పరిచర్యలు వాడుకుంటున్నందుకు దేవానికి హల్లెలూయా. ఈరోజు నీకు కూడా పట్టుదల, ఇంట్రెస్ట్, మనసు ఉంటే దేవుడు నీ స్థితిని కూడా మారుస్తాడు, నీ పరిస్థితిని కూడా మారుస్తాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నీ ప్రియులారా
బెదర్ ఆదంబిని గారు పాట పాడినారు. హల్లెలూయా హల్లెలూయా. బతుకుట నీకోసమే మరణమైతే నాకెగ మేలే. బతుకుట నీకోసమే మరణమైతే నాకెగ మేలే. సిలువవేయబడినావయ్యా, సిలువవేయబడినావయ్యా, నీవే నాలో జీవించువయ్యా, నీవే నాలో జీవించువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చదవదాం గట్టిగా. ఓయ్ ఓయ్. ఏ దినమైనా ఏ క్షణమైనా నీ కొరకే జీవించేదా. ఏ దినమైనా ఏ క్షణమైనా నీ కొరకే జీవించేదా. శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా, శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా, నీకు ప్రేమ ఉంది. ఏది ఎడబాపయ్యా, నీకు ప్రేమ ఉంది. ఏది ఎడబాపయ్యా, ఏది ఎడబాపయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. బతుకుట నీకోసమే మరణమైతే నాకిగ మేలే. చదవదాం. గోరి. లోకములోన నిందలు నాపై రాలెనోరిన తప్పాలై కోరిన. లోకములోన నిందలు నాపై రాలెనోరిన తప్పాలై కోరిన. రాజులైనా అధిపతులైనా ఉన్నది అయినా రాబోదు అయినా, రాజులైనా అధిపతులైనా ఉన్నది అయినా రాబోదు అయినా, ఊపిరి ఉన్నంత వరకుని సేవలో సాగిన అయ్యా, ఊపిరి ఉన్నంత వరకుని సేవలో సాగిన అయ్యా, సేవలో సాగిన అయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఇటు సమయంలో మనం దావీదు గారి గురించి నేర్చుకున్నాం. బైబిల్ ఎంత చక్కగా దావీదు గారి జీవితాన్ని దేవుడు మార్చి అద్భుతమైన
దేవుడు యొక్క హస్తాల కింద భద్రపరచబడి 40 సంవత్సరాలు యెరూషలేములో రాజుగా పరిపాలన చేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ వాక్యం ద్వారా నీకు నాకు దేవుడు ఏం చెప్తున్నంటే ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో మనం కుంగిపోవాల్సిన పని లేదు, ప్రతి విషయంలో టెన్షన్ పడాల్సిన పని లేదు, ప్రతి విషయంలో బాధపడాల్సిన పని లేదు, ప్రతి విషయంలో మనేది పడాల్సిన పని లేదు, ప్రతి విషయంలో మనేది పడి అన్నం నేను తినకుండా ఉండాల్సిన పని లేదు. ఇక నాకు సమస్యలు తీరట్లేదే, నా పరిస్థితులు మారట్లేదని ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు, ఊరేసుకోవాల్సిన పని లేదు. నిన్నెవరు ఏమన్నా కానీ ఒక సమయంలో దేవుడు వారి ముందు నిన్ను నిలబెట్టారు. హల్లెలూయా. దావీదు గారిని ఎలా నిలబెట్టిండో నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వు చేయవలసింది దేవుడు సన్నిధిలో ప్రార్థన బలంగా చేసుకోవాలి. నీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం కోసం ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ఆదుకుంటాడు, ప్రభు నిన్ను ఆదరిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను నడిపిస్తాడు, ప్రభు నిన్ను పోషిస్తాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఈ స్థలంలో కూర్చున్న మీకు, ఈ లైవ్ ప్రోగ్రాంలో వాక్యం వింటున్న వారికి దేవుడు సూటుగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి విషయంలో మనం కంగారు పడకుండా ధైర్యంగా ఉండి మన భారం దేవుడి మీద వేసి ముందుకు నడుద్దాం. ప్రియులారా, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరం కూడా ఒక్కసారి నీ నోరు తెసి దేవుని స్తుతించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి. ప్రియులారా, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం, మీ భర్తల కోసం, మీ భార్యల కోసము, మీ యొక్క తోటి వారి కోసము, మీ అన్నదమ్ముల కోసం, మీ అక్క చెల్లెల కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ అత్తమామ కోసం, భర్త కోసం, భార్య కోసం, సంఘం కోసం, సేవకుల కోసం, దేశం కోసం, అధికారుల కోసం నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించింది. ప్రియమైన సహోదరులారా, ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్న ప్రియులారా. ఈరోజు ఇగో దావీదు గారు స్థితిని మార్చిన దేవుడు, దావీదు గారు పరిస్థితిని మార్చిన దేవుడు, దావీదు గారు తలరాతనే మార్చిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి అవమానాలు పొందుతున్నావో, ఎటువంటి నిందించబడుతున్నావో, ఎటువంటి గాయపరుచుతున్నావో, ఎటువంటి మార్గంలో వెళ్తున్నావో, అయ్యో నా జీవితంలో నెమ్మది లేదని బాధపడుతున్నావో, అయ్యో నా అప్పులు తీరట్లేదని బాధపడుతున్నావో, అయ్యో నా కుటుంబంలో సమాధానం లేదని బాధపడుతున్నావో, అయ్యో నాకు ప్రశాంతత లేదని బాధపడుతున్నావు. ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ మధ్యలో ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నీ హృదయం అనే తలుపును తట్టుతున్నాడు. ఈరోజు ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగితే, ఆయన వాక్యములను వినగలిగితే, ఆయన ప్రార్థనలను పాల్గొంటే దేవుడు నిన్ను తాకబోతున్నాడు, దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఇదిగో దావీదు గారి జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తున్నాడు. నువ్వు ఓపిక కలిగి ప్రార్థన చేస్తే పరమ తండ్రి నిన్ను ముట్టుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా నోరు తెరిచి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రియమైన సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉండొద్దు. ఇదిగో మన సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘంలో అనేక మంది దేవుడు మందిరానికి వచ్చే విధంగా ప్రార్థన చేద్దాం. ఇదిగో మన ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దాం, మన గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం, అధికారులు క్షేమ కొరకు ప్రార్థన చేద్దాం, నాయకులు క్షేమ కొరకు ప్రార్థన చేద్దాం, మన తోటి సహోదరుల కోసం ప్రార్థన చేద్దాం, మన ముస్లిం సహోదరుల కోసం ప్రార్థన చేద్దాం, మన యొక్క అన్యుల సహోదరుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని, ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా మేలు జరగాలని, కుటుంబానికి మేలు జరగాలని, సంఘానికి మేలు జరగాలని, ప్రార్థనకు వచ్చేవారికి మేలు జరగాలని, మన ప్రాంతానికి మేలు జరగాలని, మన దేశానికి మేలు జరగాలని, అధికారులకు మేలు జరగాలని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. దేవుడు మన ప్రార్థన మీద కనుదృష్టి పెట్టాడు. దేవుడు మన ప్రార్థన మీద చెవు పెట్టాడు. సహోదరి సహోదరా, ఎంత కాలం ఇంకా ఉంటావు? ఎంత కాలం ప్రార్థన చేయకుండా ఉంటావు? ఎంత కాలం నిర్లక్ష్యంగా ఉంటావు? ఈ రోజు నా ప్రభు నిన్ను దర్శించుతున్నాడు. ఈ రోజు నా ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఒక్కసారి నోరు తెరిచి అడుగు, దేవుని అడుగు. నీ స్థితి ఏంటో అడుగు, నీ పరిస్థితి ఏంటో అడుగు. ఎంత కాలం ఇంకా బాధపడతావు? ఎంత
ఎంతకాలం కుంగిపోతావు, ఎంతకాలం నలిగిపోతావు, ఎంతకాలం అనేది పడతావు, ఎంతకాలము ఈ అర్థమైన ఈ యొక్క జీవితం జీవిస్తావు. ఈ రోజు నా ప్రభు చెప్తున్నాను, అయ్యా అప్పులని ఆత్మహత్య చేసుకోవాల్సి పని లేదు, కుటుంబంలో సమాధానం లేదు అని ఊరిని పెట్టి వెళ్ళిపోవాల్సి పని లేదు. నా ప్రభు నిన్ను దర్శించబోతున్నాను. నువ్వు ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, దేవుడు ఇదిగో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ స్థలంలో సంఘస్థులందరూ కూడా నీకోసం ప్రార్థిస్తున్నారు, నీకోసం ప్రార్థిస్తున్నారు. సహోదరి సహోదర, జీవితం విలువైనది, జీవితం చాలా విలువైనది. ఇదిగో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. తొందరపడాల్సిన పని లేదు, తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన పని లేదు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందా? అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందా? హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అమ్మా, నీ కొడుకుల కోసం ప్రార్థన చేయి, ఇగో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయమ్మా, నీ కుటుంబం కోసం ప్రార్థన చెయ్యమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉండొద్దు, మీ నోరు ఖాళీగా ఉండొద్దు. ఇదిగో దేవుడు నీకు నాలుకలు ఇచ్చాడు, దేవుడిని అడుగు. నీ పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు, నువ్వు అడుగు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటున్నారే, ఈ రోజు నువ్వు దేవుడిని అడుగు. దేవుడు సన్నిధిలోకి వచ్చి అడుగు, దేవుడు మందిరంలోకి వచ్చి అడుగు. ఈ లైఫ్ ప్రోగ్రాంలో నువ్వు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క లైఫ్ చూస్తున్నావు, దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నాడు. నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ఈ ప్రార్థనలో వేకి భావించు. మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ నిత్యమ కోటాని దూతలతోనూ మానవి కోటి ప్రజలతోనూ రాత్రి మగులు స్తుతించబడుతుంటే గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ శుక్రవారం సాయంకాల సమయంలో ప్రభా, ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు కూడా తండ్రి అధ్యక్షుడిగా మీరుండి జరిగించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాడు ప్రభా. అయ్యా, పాటల్లో తోడున్నావు, ప్రార్థనలో తోడున్నావు, వాక్యంలో తోడున్నావు, వందనాలు, స్తోత్రములు ప్రభు తండ్రి నాయన. అయ్యా, యో ప్రాంతంలో, ఏ గ్రామంలో, ఏ దేశంలో, రాష్ట్రంలో, అయ్యా ఎక్కడి నుండి అయితే ప్రభు నీ బిడ్డలు ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు, అయ్యా ఈ స్థలంలో మోకరించిన సంఘ బిడ్డలందరినీ వారి కుటుంబాలను వారు దర్శించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభు తండ్రి. ఇదిగో దావీదు గారి జీవితాన్ని మార్చిన దేవుడు, అయ్యా మా జీవితాలను మార్చమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. సంఘాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నారు ప్రభా తండ్రి. అయ్యా, ఈ పట్టణానికి మేలు జరిగించండి అయ్యా, ఈ ప్రాంతానికి మేలు జరిగించండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని రక్షించండి అయ్యా, మా హిందూ సహోదరులను కాపాడండి అయ్యా, మా ముస్లిం సహోదరులను కాపాడండి అయ్యా, ప్రతి ఒక్కరికి మేలు జరిగించండి అయ్యా, ప్రతి కుటుంబానికి మేలు జరిగించండి అయ్యా. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. చెప్పబడ్డ వాక్యం నీ బిడ్డల హృదయంలో భద్రపరచమని, వాక్యానుసారమైన జీవితం నీ పిల్లలకు దయచేయమని ప్రార్థన చేస్తున్న ప్రభా. ఈ శుక్రవారం ప్రార్థనలో పాల్గొన్న వారిని, లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వారిని అయ్యా ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించమని దేవా తండ్రి నాయన, ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి మహిమంతాయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి. అదే విధంగా ప్రార్థన సహాయం కోరిన అయా 2 కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. ఆ 2 కుటుంబాలు వారి పరిస్థితులు ఏంటో నీకు తెలుసు అయ్యా, వారి స్థితిగతులు ఏంటో నీకు తెలుసు కాబట్టి ప్రభా. అయ్యా తండ్రి, ఈ యొక్క సమయంలో వారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. ఆ 2 కుటుంబాలను దర్శించండి నాయన, వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ముఖ్యంగా నాయన మా యొక్క సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. పగులంతా కష్టపడి వచ్చిన నీ పిల్లలయ్యా, అయా ఇంటి పనులు చేసుకొని, డ్యూటీలు చేసుకొని అయా ప్రభా తండ్రి అన్నింటిని ఇచ్చిపెట్టి అయా నీ ప్రార్థనలో పాల్గొన్నారయ్యా. వారికి శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. వారి కుటుంబ అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. అయా నూతనమైన ఆత్మలు ఈ యొక్క మందిరానికి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. అయా తండ్రి నాయన, ఈ సంఘం ఉజ్జీవింప చేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి నాయన. అయా చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, అయినా నీ సేవలు నన్ను బలపరుచుతున్నందుకు వందనాలు అయినా, నీ సేవలు నన్ను ఆడుకున్నందుకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయా ప్రభు, ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఎగ్జామ్ రాస్తున్న సిస్టర్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మంచి మార్కులతో పాస్ అయినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం ప్రభా. గర్భఫలం లేని బిడ్డకు గర్భఫలం దయచేయండి ప్రభా. ఇల్లు లేని బిడ్డకు
బిడ్డలకు విల్లును దయచేయండి ప్రభా. వస్త్రాలు లేని బిడ్డలకు వస్త్రాలు దయచేయండి ప్రభా. అనాథ పిల్లలుగా ఉన్న వారిని పోషించండి ప్రభా. వృద్ధాప్యులు ఉన్న వారిని పోషించిన ప్రభా తండ్రి నాయన. అయ్యా మా దేశానికి మేలు జరిగించండి నాయన. మా నాయకులకు మంచి జ్ఞానం వివేకులు దయచేయండి. పేదవాడి పట్ల అయా ప్రభా అయా న్యాయం జరిగినట్లుగా నీ సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ అయా ముఖ్యంగా నా తండ్రి ఎంత ఓపికతో నీ మాట్లాడిన ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము అందరు చెప్పండి. రాజ్యము గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. మానదిన ఆహారం మాకు నీరు దయచేయండి. మా అపరాధులు క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాస సన్నిధి చేరి వచ్చిన వీళ్ళందరికీ, ఈ లైఫ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి, సర్వలోకంలో ఉన్న ప్రజలకును, మన దేశమునకును, సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన కృప, ఆయన సన్నిధి సదాకాలం తోడు నేడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.